హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ. టుడే వీడియో అయితే కిచెన్ లో ఏంటి అనుకుంటున్నారా? అయితే నేను టైం మేనేజ్మెంట్ గురించి అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనకి మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్సులు, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్, టిఫిన్స్ ఇవన్నీ చాలా హడావిడి అయిపోద్ది కదా అందరికి. అవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి టైము అనేసి చెప్తున్నాను. ఇదైతే ఎస్పెషల్లీ మా ఫ్రెండ్ వసంత్ గారు ఉంటారు, ఆవిడ గురించి అయితే. ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాను, ఆవిడ ప్రతిసారి అడుగుతారు ఏంటి అలా అని. సరే, ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా అన్నట్టు నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే నేను ముందుగానే ముందు రోజు ఏం చేసుకుంటాను అని ప్రిపరేషన్స్ కదా, అలా చేసుకుంటాను అనమాట. కొన్ని అయితే ప్రొద్దుటే హడావిడి లేకుండా ముందు రోజే అసలు రేపు ప్రొద్దుట ఏం చేద్దాం అనేది ఫస్ట్ అనుకుంటాను నాకు మనసులో. రేపు ప్రొద్దుటది మార్నింగ్, మధ్యాహ్నం లంచ్ లోకి ఏం చేద్దాం, అలాగే నైట్ వరకు కూడా నేను ముందు రోజే మైండ్ లో అనుకుంటాను. అదే దానివల్ల నేను ఇంకన్నీ ముందు ఫాస్ట్ గా చేసుకోగలుగుతానేమో అనుకుంటాను. అయితే సరే, నేను ముందు అయితే మన డిన్నర్ అది అయిపోయిన తర్వాత నీట్ గా అందరూ చేసుకునేదే. కాకపోతే ఎవరైతే కొంచెం ఇలా చేసుకోరో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది, టైం మేనేజ్ అవ్వట్లేదు, పొద్దుటే చాలా హడావుడైపోతుంది అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. మన స్టవ్ ఒకటి చూసిన వెంటనే కిచెన్లోకి రాగానే స్టవ్ నీట్గా ఉండి మనకు సామాన్లు లేకపోతేనే మన లేడీస్కి పెద్ద హెడేక్ ఉండదు. నేను సామాన్లు కూడా ఇంకా నైట్ టైము ఎంత లేట్ అయినా సరే, అది సాటర్డే సండే అవనివ్వండి, ఎప్పుడైనా సరే నేను ఇంకా అలా నీట్గా చేసుకుంటాను. నాకు మార్నింగ్కి సామాన్లు ఉన్నాయి అంటే ఇంకా అదే థాట్ ఉన్నాయని అవైతే నీట్గా చేసుకుంటాను. తర్వాత రేపు మార్నింగ్కి నేను కిరీటికి ఈరోజు రైస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. మేము ఎప్పుడు ఇంట్లో కుక్కర్లో పెట్టిన రైస్ అయితే తినము, ఇలా వార్చినదే తింటాం. అందుకనేసి కిరీటికి ఎంతవరకు వండుతాను అంటే, నాకు ఇది చాలా పెళ్ళైనప్పటి నుంచి ఇది అలవాటు. ఇంక ఇందులోనే కొంచెం రైస్ అయినా ఇందులోనే చేస్తాను. అదైతే నేను ఇది పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మనం గంజి ఎందులోకి అయితే వారుస్తామో అది కూడా పక్కనే పెట్టుకుంటాను నైటే. తర్వాత రైస్ కిరీటికి మరీ చిన్నగా అవ్వదు కదా, అందుకని ఇలా కప్లో తీసుకుని క్యాప్ పెట్టేసుకుని అయితే ఇలానే పెట్టుకుంటాను. సరే, రేపు రోజుట ఏం వెజిటేబుల్, అది వెజిటేబుల్ రైస్ అయినా ఏదైనా దానికి ఏం కావాలి అని ముందు రోజే ఇంకా ఆల్మోస్ట్ 7 hours టైం ఉంటుంది కదా, అంతే, అంతకు మించి ఉండదు కదా అని ఆ వెజిటేబుల్ కూడా నేను పక్కనే పెట్టుకుంటాను. తర్వాత రేపు ఈ బాక్సెస్ మనం వచ్చిన వెంటనే క్లీన్ చేస్తాం కదా, ఇవి ఇలా పెట్టుకుని తర్వాత కొంచెం బయట వేసేస్తాం కదా, షింక్ లో కడిగేసుకున్న తర్వాత ఇవి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇవి ఇలా మూతలో తీసేసి ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఇంక మార్నింగ్ ఇవి ఆరిపోయి ఉంటాయి కదా, మనకి లంచ్ పెట్టడం చాలా ఈజీ అయిపోతుందన్నమాట. అలాగే నేను మార్నింగ్ కిరీటికి అయితే రెగ్యులర్గా ఇదే బ్రేక్ఫాస్ట్ తింటాడు ఎప్పుడు కూడా. వాటర్ వేయలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అయితే ప్రతిరోజు మండే టు సాటర్డే వాడు బ్రేక్ఫాస్ట్ ఇదే. ఓన్లీ ఒక్క సండే ఒకటే చీట్ బ్రేక్ఫాస్ట్ అడిగి, చీట్ మీల్ అయినా ఆ రోజు ఒక్కరోజే మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అనేది సోక్ చేయను. ప్రతిరోజు ఇవి ఉంటాయి, అందుకు ముందు రోజే ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అదైతే కొంచెం మనం ముందు రోజే రుబ్బి పెట్టుకున్నదైతే ఫెర్మెంట్ అవ్వాలి కాబట్టి బయటే ఉంచేస్తాను. లేదు అంటే ఇంకా అప్పటికప్పుడు నేను లేచిన వెంటనే కొంచెం వాడికి ఎంత అవసరమో, ఎందుకంటే మిడ్ మార్నింగ్ స్నాక్కి రోజు ఈ దోశలు అవి పట్టుకెళ్ళడు, ఏదో ఒక్కొక్క రోజు అయితే తీసుకెళ్తాడు. రోజు చీజ్, బ్రెడ్ అలా డిఫరెంట్గా రోజు ఒకటే పెట్టినా వాళ్ళకి బోర్ కదా. తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే బిస్కెట్స్, కేక్స్ ఇంకా అవేమట. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు బస్సులో తినడానికి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను రెగ్యులర్గా మార్నింగ్ ఇచ్చేదాన్ని క్యారెట్ జ్యూస్. అది కాకపోతే జ్యూస్ ఇచ్చి వెంటనే డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు వాటర్ తాగి వెంటనే మనం ఫుడ్ తింటే డైజెషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఇస్తున్నాను. అదొకటి. అలాగే మనం ఇంట్లో ఏం పనులు అంటే, మనం బయట అలా ముగ్గు వేసుకోవాలన్నా నేను నైట్ అటు మాకు 2 చోట్ల వేస్తాను, అది నైటే కొంచెం క్లీన్ చేసుకుని అయితే వేసేసుకుంటాను అనమాట. ఈ తుడవడం అది మనం ఈవినింగ్ ఒకసారి తుడుచుకుంటాం కదా, ఒకసారి మార్నింగే ఇంకా ఫాస్ట్గా అయితే తుడిచేసుకుంటాను. ఇంకా తర్వాత సాటర్డే సండే విషయానికి వస్తే, మెయిన్గా మనకు సాటర్డే సండే అయితే ఇంకా స్కూల్ లేదు అని హాయిగా రిలాక్స్ అయిపోతాం. అలా కాకుండా నేను ఏంటంటే సాటర్డే వచ్చిందంటే ఫ్రైడే నైట్ కూడా మొత్తం ఇలాగే
పనులన్నీ చేసుకుంటాను. అలాగే సాటర్డే మార్నింగ్ కూడా ఇంక ఇలానే పెట్టుకుంటాను. హాలిడే కదా అని బద్ధకంతో పడుకుంటే మళ్ళీ మార్నింగ్ ఎలాగో మనమే చేసుకోవాలి, మన పనులు అయితే ఎవరో చేయరు కదా. అందుకోసం ఇంకా నేనే అన్నీ చేసుకుని పెట్టుకుంటాను. అందుకు ఇంకా అంత నాకు కొంచెం బర్డెన్ అనిపించదు. ఏ రోజైనా మనం ముందు రోజు కొంచెం అనుకోవాలి. ఒకటే చెప్పేది ఏంటంటే ముందు రోజు మనం ప్లానింగ్గా ఏం చేస్తున్నాం, ఏం కర్రీ చేస్తున్నాం, అది ఏం బ్రేక్ఫాస్ట్ పెడతాం, ఏమి డిన్నర్కి ఇస్తాం, ఇలా మామూలుగా అన్నీ ఒకటి అనుకుని పెట్టుకుంటే మనం అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇదివరకు అయితే కొంచెం కటింగ్ చేసి అలా పెట్టుకునేదాన్ని ఫస్ట్లో తెలియక. కాకపోతే కటింగ్ చేసిన వెజిటేబుల్స్ వెంటనే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి అదేమో రూమ్ టెంపరేచర్కి రాదు, ఇలా కొంచెం ఫ్రిడ్జ్లో తీసి వెంటనే మనం స్టవ్ మీద పెట్టకూడదు కదా. అందుకని అది మానేసి అనమాట. ఎందుకంటే కిరీటికి కొంచెమే కాబట్టి నేను ఎక్కువేం చేయను అసలు. కిరీటికి ఏదో ఒక క్యారెట్ ఫ్రై, లేకపోతే ఒక 2 ఆలు ఫ్రై, ఒక 3 టమాటోస్తో టమాటో రైస్, లేకపోతే వెజ్ రైస్, ఇలా చాలా సింపుల్గా అయిపోయి చూస్ చేసుకుంటాను. నేను దొండకాయలు అలా కట్ చేసి అయితే పెట్టుకోనమాట. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా లంచ్ బాక్స్ అయ్యేదే చూసుకుంటాను. నేను లంచ్ బాక్స్ ఐడియాలు కూడా నాకు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా పెడుతున్నాను. రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా, ఒకసారి ఒక్కొక్కటిగా అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. నేను కిరీటికి దోశ అలా పెడితే, చట్నీ విషయానికి వస్తే మన వెయిట్ లాస్ చట్నీ ఒకటి పెట్టాను కదా ఇన్స్టెంట్గా. మా ఇంట్లో కొబ్బరి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అదైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో అదొకటి పెట్టుకుంటాను. ఎందుకంటే అది ఈజీగా వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ కొట్టడం అవన్నీ మార్నింగ్ ఉండదు. నేను కొబ్బరి చట్నీ ఏదైనా చట్నీ చేయాలనుకుంటే అది ముందుగానే తీసి పెట్టుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. మామూలుగా రిఫ్రిజిరేటర్లో డీప్లో పెట్టను. అప్పుడు మార్నింగ్ వెంటనే అలా చాలా సింపుల్గా అయిపోయేలాగా అలా. లేకపోతే పల్లీకారం ఒకటి చూపించాను, అది కూడా అంతే. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి అలా పెట్టేస్తాను. అది కూడా ఈజీగా అయిపోతుంది కదా. ఇలా ఒక 2 days 5 day వీకే కదా కిరీటికి. ఎప్పుడైనా మనకి హాలిడేస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు 6 day పెడతారు సాటర్డే, లేదు అంటే 5 day వీకే కిరీటికి అయితే మ్యాక్సిమము. అందుకే 5 daysలో 2 రోజులు నేను చట్నీలు పెట్టేలా అలాంటి బ్రేక్ఫాస్ట్ పెడతాను. మిగిలిన 3 రోజులు కూడా ఈజీగా ఏదో ఒక శాండ్విచ్ లేకపోతే చీజ్ బ్రెడ్ ఇలాంటి కొంచెం సింపుల్గా అయిపోయి, దానికి కూడా ఎప్పుడు కూడా మనం బాగా త్వరగా కుక్ అయ్యే వెజిటేబుల్సే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే కిరీటి ఇప్పుడు grade 2 అంటే 2nd class. దానికి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మనం అన్ని స్నానం చేయించి అన్ని మనమే చేయించాలి. అలాగే ముందు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ మనమే తినిపించాలి. ఒక్కొక్కసారి మిల్క్ తాగుతారు, అలా మనమే చేయాలి కాబట్టి మనకి టైం సరిపోదు. అందుకు ఎంత ఈజీగా అయితే, ఎందుకంటే మనం బాక్స్లో పెట్టింది వాళ్ళు కంపల్సరీ తింటారని ఏమి ఉండదు, చాలా వరకు వదిలేసి తెస్తారు. అందుకని మనం కొంచెం స్పెషల్ డిషెస్ మనం చూస్ చేసుకుని కొంచెం రైస్ ఐటమ్స్ ఎక్కువ ఘాట్ లేనివి అలా చేసుకుంటే మనకి వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారన్నమాట. అంటే చట్నీ విషయానికి వస్తే నేను అదే చేస్తాను. ఇంకేదైనా డౌట్స్ అలా ఏదైనా ఉంటే కొంచెం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. అంటే చాలా మందికి తెలుసు, ఇది మీకు తెలుసు అనుకోవచ్చు. అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే షేర్ చేశాను. ఎందుకంటే మా ఫ్రెండే ఉన్నారు, ఆవిడే అంటే ఇదివరకు మేము పక్కనే ఉండేవాళ్ళం అన్నమాట. నాకేమో కొంచెం ఫాస్ట్గా అయిపోయేది ఏదైనా, కొంచెం ఆవిడ కొంచెం లేట్గా అయ్యేది. మీరు ఏం చేస్తారు అంటే, ఈ పనులు ఒకటే కాదు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఇది చేసేయాలి అని కంగారు పడకుండా వేస్తే వాళ్ళకు కూడా అయిపోవచ్చు. అంటే ఇవి కొంచెం ఈ టిప్స్ అనేవి కొంచెం యూస్ఫుల్ అవుతాయని మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.